బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. ఏపీలో లిక్కర్ స్కామ్ వర్సెస్ కల్తీ లిక్కర్ స్కామ్ జరుగుతోంది. కల్తీ మద్యం వ్యవహారంపై బిగ్ ట్విస్ట్ నెలకొంది. కీలక స్టెప్ తీసుకున్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. కల్తీ మద్యం వ్యవహారాన్ని ప్రస్తుతమైన కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సిబిఐతో దర్యాప్తు జరిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్, మిథున్ రెడ్డి యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చా ఇది బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత? మోనిషా, ఏపీలో కల్తీ మద్యం ఘటనపై హోంమంత్రి అమిత్ షాకు వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి లేఖ రాశారు. అయితే వైఎస్ఆర్సీపీ ఎంపీ అయిన మిథున్ రెడ్డి లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఏపీలో అన్నమయ్య జిల్లా మొలకల్చెరులో భారీ ఎత్తున కల్తీ మద్యం తయారీ నెట్వర్క్ బయటపడింది. ఈ కల్తీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అంతేకాకుండా ఈ 6 నెలల కాలంలో అనేక చోట్ల మద్యం బాటిల్స్ డంప్ చేశారు. ఆ డంప్ ను కూడా సీజ్ చేయడం జరిగింది. ఏదైతే నకిలీ లేబుల్స్, క్యాప్స్ తో ప్యాకింగ్ చేసి ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఆయా లిక్కర్ షాపులకు సరఫరా చేయడం జరిగింది. ఈ కేసులో అరెస్ట్ అయిన వ్యక్తులను మనం గమనించినప్పుడు చూస్తే వారు టీడీపీకి చెందిన వారు. వ్యవస్థీకృతమైన కల్తీ మద్యం నెట్వర్క్ నిర్వహిస్తున్నారు. ఇందులో మిథనాల్ అనే విషపూరిత రసాయనాన్ని ఉపయోగించి ఈ కల్తీ మద్యం తయారు చేస్తున్నారంటూ ఆయన హోంమంత్రికి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మద్యం స్కామ్ జరిగింది, మద్యం కుంభకోణం జరిగిందంటూ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం దానిపైన సిట్ వేయడం జరిగింది. సిట్ మీద ఈవెన్ ఎంపీ మిథున్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళిన సందర్భం ఉంది. ఈ కేసులో ప్రధానంగా దాదాపు 42 మందిని నిందితులుగా పెట్టారు. అందులో కొంతమందికి బెయిల్ వచ్చింది. ప్రస్తుతం మిథున్ రెడ్డి కూడా బెయిల్ పై ఉన్నారు. అయితే మిథున్ రెడ్డి బెయిల్ పై ఉన్న తర్వాత బెయిల్ బయటికి వచ్చిన తర్వాత ఏదైతే ఈ కల్తీ మద్యం స్కామ్ బయటికి వచ్చింది, అది తమ్మలపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి మిథున్ రెడ్డికి బాబాయ్ అవుతారు. ఆ నియోజకవర్గంలో ఈ వ్యవస్థీకృత మద్యం ఏదైతే ఈ కల్తీ చేసి ఆయా బ్రాండ్ల ద్వారా మార్కెట్ లో విక్రయిస్తున్నారో అది ఆంధ్రప్రదేశ్ కేవలం మొలకల చెరువుకు పరిమితం కాలేదు. మొలకల చెరువు నుంచి మొత్తం ఈ నెట్వర్క్ అంతా ఆంధ్రప్రదేశ్ విస్తరించింది. ఆంధ్రప్రదేశ్ తో పాటు పక్క రాష్ట్రాలకు కూడా ఈ కల్తీ మద్యాన్ని విక్రయించారంటూ ఆయన లోక్సభ ఎంపీగా ఉన్నారు. ఆయన హోంమంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేయడం జరిగింది. మౌనిషా, సో ఇప్పుడు ఏంటి, ఎలా ఉండిపోతుంది? ఫిర్యాదు చేశారు మిథున్ రెడ్డి, తర్వాత యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది మిథున్ రెడ్డి దశలు? మిథున్ రెడ్డి రాసిన లేఖలో ఆయన ఎన్సీబీకి అప్పగించాలి, కల్తీ మద్యం రాకెట్ ఛేదించాలి, ఇండస్ట్రియల్ ఆల్కహాల్ ను దారి తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన లేఖ రాశారు. ఇండస్ట్రియల్ ఆల్కహాల్ అనేది పక్కదారి పడతా ఉంది. ఈ ఆల్కహాల్ ను ఉపయోగించి కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. ఈ కల్తీ మద్యం పక్క రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నారు. జాతీయ స్థాయిలో ఈ కల్తీ మద్యాన్ని నిరోధించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు వెంటనే రంగంలోకి దిగాలి అంటూ ఆయన లేఖ రాశారు. అంతేకాకుండా దీనిపైన సిబిఐ విచారణ జరపాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా అధికార ప్రతిపక్షాల మధ్య లిక్కర్ స్కామ్ తో పాటు కల్తీ మద్యం వ్యవహారం కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ లో పలుమంది జైలుకి వెళ్లారు. ఇప్పుడు కల్తీ మద్యంలో మొత్తం టీడీపీ నేతల చుట్టూ ఈ స్కామ్ జరుగుతుంది. ఏదైతే తమ్మలపల్లె టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డితో పాటు సురేంద్ర నాయుడు ఈ కేసులో ఏవంగా ఉన్న అద్దెపల్లె జనార్దన్ రావు కీలక పాత్ర పోషించారు. అద్దెపల్లె జనార్దన్ రావుకు సంబంధించి విజయవాడలో బార్ అండ్ రెస్టారెంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆయన ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. నేను హెల్త్ బాగలేక నేను చికిత్స చేయించుకుంటున్నా అంటే ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం వర్సెస్ మద్యం స్కామ్, ఈ రెండిటి పైన చర్చ జరుగుతుంది. కల్తీ మద్యంలో టీడీపీ నేతలు ఇరుక్కున్నారు. అటు లిక్కర్ స్కామ్ లో వైఎస్ఆర్సీపీ నేతలు ఉన్నారు. సో కిరణ్, ప్రస్తుతం చూస్తే గనక ఈ కల్తీ మద్యానికి సంబంధించి టీడీపీ వాళ్లే ఉన్నారు. దీంట్లో కొంతమందిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు ఆదేశించిన పరిస్థితి మనం చూసాం. సో ఇప్పుడు కిరణ్, మిథున్ రెడ్డి లేఖ రాయడంతో అమిత్ షాకి, సో అటువైపు ఫిర్యాదు చేయడంతో కల్తీ మద్యానికి సంబంధించి టీడీపీలు ఎవరున్నారో వాళ్ళని ఆల్రెడీ తొలగిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు ఎలా ముందుకెళ్లబోతున్నారు దీనికి సంబంధించి? మౌనిషా, ఏదైతే కల్తీ మద్యం పైన చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలను సస్పెండ్ చేయడం జరిగింది. అందులో తంబలపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు కట్టా సురేంద్ర నాయుడును కూడా సస్పెండ్ చేశారు.
అంతేకాకోకుండా ఈ కేసులో A1 అద్దేపల్లె జనార్దన్ రావును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ కేసు మొత్తం టీడీపీ నేతల మెడకు చుట్టుకున్నది. టీడీపీ గవర్నమెంట్ డిఫెన్స్ లో పడింది. అంతేకాకుండా ఈ వ్యవహారం పైన చంద్రబాబు నాయుడు అబ్కారీ శాఖ ఏదైతే మద్యం శాఖతో ఆయన సమీక్ష నిర్వహించారు. కఠిన చర్యలు తీసుకుంటాము, ఏదైతే నకిలీ మద్యానికి చోటు లేదు, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠినంగా శిక్షిస్తాం, మా పార్టీ అనేది లేదు, ఏదైతే నిందితుల పైన తీవ్రమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించడం జరిగింది. ఇక్కడ ఏదైతే లిక్కర్ స్కామ్ వర్సెస్ నకిలీ మద్యం అనుకున్నప్పుడు నకిలీ మద్యం వ్యవహారము మొత్తం టీడీపీ చుట్టే తిరుగుతా ఉంది. ప్రస్తుతానికి కఠిన చర్యలు తీసుకున్న ఈ స్కామ్ కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్న రాష్ట్రాలకు కూడా సాగింది. ఎక్కడైతే ఈ నకిలీ మద్యం లేబుల్ ను ఉపయోగించి నకిలీ మద్యం తయారు చేసి మార్కెట్ లో విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. దీనిపైన ఎన్సీపీతో విచారణ చేయాలి, కేంద్ర సంస్థలతో విచారణ జరిపించాలి, దీని వెనక ఉన్న మొత్తం నెట్వర్క్ ఛేదించాలి. ఈ నెట్వర్క్ లో టీడీపీ నేతలు, కీలక నేతలు ప్రధాన పాత్ర పోషించారు. ఇది కేవలం టీడీపీ స్థానిక నాయకులే కాదు, టీడీపీ అధిష్టానానికి కూడా సంబంధాలు ఉంటాయంటూ ప్రచారం జరుగుతుంది. ఇటు ఏదైతే ఈ నకిలీ మద్యం కేసు వ్యవహారంలో టీడీపీ డిఫెన్స్ లో పడింది, టీడీపీ కూటమి మెడకు చుట్టుకుంది అనుకోవచ్చు మౌనిష. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్ రెడ్డి. చూస్తూ ఉన్నాము కల్తీ మద్యం వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు ఎంపీ మిథున్ రెడ్డి. సిబిఐతో దర్యాప్తు జరిపించాలని ఆయన విజ్ఞప్తి చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మిథున్ రెడ్డి ఒక లేఖ రాశారు. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ వర్సెస్ కల్తీ లిక్కర్ స్కామ్గా మారింది ఇప్పుడు వ్యవహారం. కల్తీ మద్యం వ్యవహారంపై బిగ్ ట్విస్ట్ నెలకొంది. సో మిథున్ రెడ్డి దీనికి సంబంధించి కీలక స్టెప్ తీసుకున్నారు.